కూల్ డ్రింక్ దుకాణంలో చోరీ. కూల్ డ్రింక్ దుకాణంలో చోరీకి పాల్పడ్డ దుండగులు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్లో కూల్ డ్రింక్ షాప్లో బుధవారం రాత్రి కూల్ డ్రింక్ షాప్కు రంధ్రం పెట్టి షాప్లోకి వెళ్లి దొంగతనం జరిగినట్లు కూల్ డ్రింక్ షాప్ యజమాని కృష్ణ తెలిపారు. సుమారు 70,000 వరకు చోరీకి గురైనట్టు వెల్లడించారు. షాప్లోని గుట్కా మరియు కూల్ డ్రింక్, నగదు, సిగరెట్ ప్యాకెట్స్, నగదు 25,000, దేవుడి హుండీ నగదు 20,000, ఇతర వస్తువులు మొత్తం 70,000 వరకు చోరీకి గురయ్యాయన్నారు. చోరీకి పాల్పడ్డ దుండగులపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామన్నారు. గుండె ఆడుంది గుండె కూడా క్లోజ్ 9 గంటలకు వాకలు తీస్తా డైలీ, 10 గంటలకు వాకలు వేస్తా. ఈరోజు 8 గంటలకే పోయినా పిజ్జాకి. వెనక షెడ్ కోసేస్తున్నారు, కోసేసి రంధ్రం చేసి లోపల ఉండే సరుకు అంతా వేసుకుపోయినారు. ఎన్టీవీలో ఏమేమి పోయినాయి? ఏమేమి పోయినాయి నువ్వు చెప్పు. సిగరెట్స్, బీడీలు, గుట్కాలు, అవి పాన్ ప్రాగులు అన్నీ పోయినాయి. ఎన్టీవీలో కూల్ డ్రింక్స్లో క్యాష్ 25,000 రూపాయల పైన ఉంది. క్యాష్ 25,000 క్యాష్. మొత్తం ఎంత పోయింటుంది? ఎంత లాస్ జరిగింది? ఒక గుండి కూడా పోయింది. గుండి కూడా ఆడ పగలు కొట్టి తీసుకున్నారు. మొత్తం ఎంత పోయింటుంది? 50,000 రూపాయలు సరుకు ఉంటుంది. క్యాష్ ఒక 25,000 రూపాయలు ఉంది. గుండి దాదాపు దండిగా ఉంది. మొత్తం 75,000. గుండీలో వచ్చేసి చిల్లర అయ్యింది. నేను 500 రూపాయల నోట్ అయ్యప్ప సాగు ఉంది. 500 రూపాయల నోట్లు మాత్రమే సాగుతుంది. దాంట్లో గుండి ఆడ పగలు కొట్టేస్తున్నారు. జరిగింది ఎక్కడ జరిగింది ఇది? శాంతినగర్, బళ్ళారి రోడ్లో, బొరుగులు బట్టి పక్కన. మీ పేరు? కృష్ణమూర్తి.